అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్లను మరో 2 నెలల పాటు నిలిపివేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 20 ఏళ్ల పరిమితి దాటకున్నా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు లేకున్నా లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు భావిస్తోన్న కూటమి ప్రభుత్వం వీటన్నింటిపైన విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో 2 నెలల పాటు నిలిపివేసింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి, దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్రీ హోల్డ్కి సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంది. ఈ మధ్యలో కొద్దిగా ముందుకెళ్ళినట్లు తెలిసినా కూడా మళ్ళీ ఇందులో అవకతవకలు జరిగినట్లుగాను, దీన్ని ఆపుదల చేయాలన్నట్లుగాను ఉంది. మళ్ళీ దీన్ని ఏమైనా రెజ్యూమ్ చేసే అవకాశం ఉందా? రైతులకు ఏమైనా ఒక శుభసూచిక, గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందా? హరీష్, ఏదైతే ఫ్రీ హోల్డ్ అసైన్ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది మరొక 2 నెలల పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ల్యాండ్స్ అన్ని కూడా పూర్తిగా కబ్జాలకు గురైనట్లుగా గుర్తించడము, అలాగే అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా గత ప్రభుత్వ హయాంలో వారికి కావాల్సిన వారికి అనుకూలంగా ఉన్న వారికి కూడా కొంత చేతులు మారినట్లుగా కూడా గుర్తించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడైతే అసైన్డ్ భూములకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్లో చాలా వరకు, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ల్యాండ్స్ అన్ని కూడా పూర్తిగా ఏవైతే కబ్జాకి గురైనట్లుగా, అలాగే చేతులు మారినట్లుగా, ఎవరైతే తమకు అనుకూలంగా వారు ఉన్నారో వారికి చేతులు మారినట్లుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి అవకతవకలన్నింటినీ కూడా బయట పెట్టిన తర్వాత మళ్ళీ కూడా ఈ ఫ్రీ హోల్డ్ అసైన్ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది తిరిగి ప్రారంభించాలని భావించింది. అయితే అది ఈ నెలతోటి ప్రారంభిస్తారని భావించినప్పటికీ కూడా ఈ నెల నుంచి కూడా ప్రారంభించే అవకాశం అయితే లేదు. ఇంకా కొన్ని అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బయటకు తీసే పనులు ప్రభుత్వం ఉంది. ఈ అసైన్ భూములకి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేవి మరొక 2 నెలలు నిలిపివేస్తూ ఉత్తర్వులు తీసుకుంది. అయితే 20 ఏళ్ళు ముగియకున్నా కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు లేకున్నా కూడా ఈ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్స్ అనేవి గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని కూడా రెవెన్యూ ల్యాండ్స్ ఏమున్నాయి, అలాగే ఫ్రీ హోల్డ్ అసైన్ భూములు ఏమున్నాయి, అలాగే గవర్నమెంట్ ల్యాండ్తో పాటుగా కొంత దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కూడా చాలా వరకు అన్యాక్రాంతమైనట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వీటిలన్నిటికీ సంబంధించినంత వరకు కూడా అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత మరొక 2 నెలలు వీటికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 నెలల పాటు ఈ రిజిస్ట్రేషన్స్ అయితే నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరీష్. రైట్ కాంతి, థ్యాంక్ యూ.